మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఏదైతే నర్సంపేట ప్రాంతంలోని నెక్కొండ రోడ్డుకు ఉన్న కారణశ్రీ హాస్పిటల్ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ పేషెంట్ పర్మిషన్ లేకుండా బ్లీడింగ్ అవ్వడానికి కిట్ అనే 2GB టాబ్లెట్ ఇచ్చి బాధితురాలకు బ్లీడింగ్ అయితే రావడంతో బాధితురాలకు కనీసం కేజీటీ చేసుకొని అడ్మిషన్ చేసుకోవాల్సిన ప్రభుత్వ నియమాలు ఉన్నాయి. దానికి విరుద్ధంగా ఎలాంటి కేజీటీ చేసుకోకుండా అడ్మిషన్ చేసుకొని ఆమె ప్రమేయం లేకుండానే అబార్షన్ చేసి గర్భసంచి ఆపరేషన్ చేయడం జరిగింది. ఇట్టి విషయంపై సంబంధిత జిల్లా డిఎంహెచ్ఓ గారికి మాట్లాడడం జరిగింది. జిల్లా డిఎంహెచ్ఓ గారు, నేను అందుబాటులో లేను, నేను వేరే మీటింగ్లో ఉన్నాను కాబట్టి నేను హాస్పిటల్ మీద ఖచ్చితంగా చర్య తీసుకుంటా అని చెప్పడం జరిగింది. ఇప్పుడు విద్యార్థి ప్రజా సంఘాల నుంచి మేము ఏదైతే డిమాండ్ చేస్తుంటే ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్లస్ పేషెంట్ కనీసం పర్మిషన్ లేకుండా గర్భసంచి ఆపరేషన్ చేయించిన హాస్పిటల్పై సంబంధిత జిల్లా కలెక్టర్ గారు స్పందించి హాస్పిటల్ గుర్తింపు రద్దు చేసి ఏదైతే ఆపరేషన్ చేయించిన హాస్పిటల్ గుర్తింపు రద్దు చేయాల్సిందిగా అంబేద్కర్ విద్యాసమాఖ్య నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది గత 6 నెలల క్రితం నుంచి ఇదే నర్సంపేట డివిజన్లోని విచ్చలవిడిగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు పిండ నిర్ధారణ చేసి గర్భంలోనే పిండను చంపిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు స్పందించి ప్రభుత్వ నియమాలను పాటించని ఇలాంటి హాస్పిటల్ను సీజ్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు బొట్ల నరేష్, ABSF జిల్లా కార్యదర్శి. శివరంజని. నాకు 3 months ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ఓవర్ బ్లీడింగ్ అయితే వరంగల్లో MGMకు CKMకు ఎక్కడికి తీసుకుపోయినా, గీతా హాస్పిటల్ ఏడికి తీసుకుపోయినా పట్టలేదు. పట్టకపోతే అతను ఇక్కడికి నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారని కరుణశ్రీ హాస్పిటల్కి తీసుకొచ్చిళ్ళు. మేడం నన్ను ఏమైతుందమ్మా, అసలు ఇక నాకు అప్పటికే చాతగాట్ల ఓవర్ బ్లీడ్ అయింది. ఏమవుతుందమ్మా నీకంటే, నాకు ఓవర్ బ్లీడింగ్ అవుతుంది మేడం, నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది, నేను ఇంతవరకు చూయించుకోలేదు, చూయించుకుందాం అనుకున్నా అనేసరికి మేడం చూసి సరే నీ బ్లీడింగ్ కంట్రోల్ అవుతుందిలే అమ్మా అని అన్నది. అడ్మిట్ అయ్యేది అని అన్నది. అబార్షన్ చేసింది. అబార్షన్ చేసేసినాక గర్భసంచి తీసేసిళ్ళు. నాకు అసలు తెలియని కూడా తెలియదు అబార్షన్ చేయనట్టు, గర్భసంచి తీసేసినట్టు. తర్వాత నేను ఈయనని అడిగితే గర్భసంచి తీసేసిళ్ళంటే నేను వచ్చి ఇప్పుడు లొల్లి చేస్తాను, నాకు ఆరోగ్యం బాగాలేదు, ఎప్పుడో వద్దాం అనుకున్నా, ఆయనతో లొల్లి పెట్టుకున్నా, నాకు గర్భసంచి ఎట్లా తీసేసిళ్ళు అని అంటే లేదు నేనే చెప్పినాను అతను అని అన్నాడు. మేడం వాళ్ళేమో నాకు చెప్పకుండా ఎట్లా అని, మేడం వాళ్ళు చెప్తే నిన్ను వస్తేనేమో మీ ఆయనే చెప్పినని వాళ్ళు అంటారు, ఇవాళనేమో అన్న అని అంటారు. అసలు గర్భసంచి తీసేయడానికి నాతో సంతకాలు పెట్టించుకోవాలి కదా, నన్ను అడగాలి కదా, నాకు గర్భసంచి బాగానే ఉంది. అబార్షన్ చేసి మళ్ళీ తర్వాత గర్భసంచి తీసేసిళ్ళు. నాకు 2 months అవుతుంది అన్న, 2 months అవుతుంది. నేను ఎప్పుడు వస్తానో చూసినా కానీ నా ఆరోగ్యం అసలే బాగాలేదు. అతను చేయించిండు, ఇంటికాడ పడగొట్టిండు, వెళ్ళిపోయిండు అతను. నాకు పిల్లలు, నాకు అమ్మ నాన్న ఇట్లా ఎవరు లేరు. నా ఆరోగ్యం బాగాలేక నేను బయటికి వెళ్ళలేదు. మొన్న ఇగో ఈ అక్క దగ్గరకు వచ్చి, అక్క నా పరిస్థితికి ఇట్లా, ఈ హాస్పిటల్ పోతే నన్ను అబార్షన్ చేసి ఇట్లా నాకు గర్భసంచి తీసేసి అక్క నాకు తెలియకుండానే ఇప్పుడు నేను ఎటు చేసుకోలేకపోతానా, వాడు అట్లా చేసిండు, ఈ హాస్పిటల్ ఇట్లా చేసిలేనంటే ఇక మళ్ళీ నిన్న ఈ అక్క వాళ్ళు వచ్చి మాట్లాడితే మేము మాట్లాడతాం, వాళ్ళ భర్తే వచ్చి చెప్పిల్లని. ఈరోజు ఏమంటారు, ఆయన భర్త కాదు అన్న అని వాళ్ళే అంటారు. అన్న అని సంతకం పెట్టిండు, అందుకే చేసినావు అని. నాకు తెలియకుండానే ఇవన్నీ అబార్షన్ చేసేసిళ్ళు, గర్భసంచి తీసేసిళ్ళు. నాకు చెప్పలేదు అసలు, నీ బ్లీడింగ్ మేము తక్కువ చేస్తామని చెప్పిళ్ళు, నీ నొప్పి తక్కువ అవుతుంది, బ్లీడింగ్ తక్కువ అవుతుంది అని చెప్పిళ్ళు, అబార్షన్ చేస్తామని చెప్పలేదు. అట్లా చెప్పి ఇట్లా చేసిళ్ళు. నాకు బ్లీడింగ్ ఆ ట్యాబ్లెట్స్ వేసుకోగానే నాకు బ్లీడింగ్ స్టార్ట్ అయింది. 2 days 1 dayకి స్టార్ట్ అయితే ఎందుకు ఇట్లా అవుతుందని నేను తను అడిగితే ఏం కాదని వచ్చిండు, ఇక్కడ చూపించిండు. మా పక్కేమటోళ్ళు CKM అంటే తీసుకపోతే ఎవరు పట్టకపోయేసరికి మళ్ళీ ఇక్కడికి తీసుకొని వచ్చిండు. ఇక్కడికి తీసుకొని వస్తే మేడం నాకు ఈ ట్యాబ్లెట్ వేసుకుంటే ఇట్లా ఎందుకు అవుతుంది అంటే ఓకే అమ్మా అని అన్నది. నాకు అప్పటికి ఇక అంత బాగా బ్లీడింగ్ అవుతుంది. నేను చూసుకుంటా అమ్మ, నీకు ట్యాబ్లెట్స్ ఇస్తాను, నేను చూసుకుంటా అంటే ఇంజక్షన్లు ఇట్లా వేసింది, అడ్మిట్గా అమ్మన్నది, అబార్షన్ చేసింది. నేను నొప్పి తక్కువ అవుతుంది, అన్నీ తక్కువ అవుతాయి అని చెప్పింది. గర్భసంచి తీసేసిళ్ళు, అబార్షన్ చేసేళ్ళు, ఎటుగా అందని చేసిళ్ళు ఇప్పుడు నన్ను.